హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మాధవి రమేష్ అండి. ఈరోజు నేను కొత్త ఆవకాయ పెడుతున్నాను, ఉప్పు ఆవకాయ పెడుతున్నానండి. చూడండి, ఫస్ట్గా మనం మామిడికాయలను తీసుకొని ఇలా ముక్కలు ముక్కలుగా మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను దీన్ని కొంచెం ఎండబెట్టేసి కూడా ఉంచుకున్నానండి. ఎండలో కొంచెం సేపు ఎండితే ముక్క కూడా గట్టి పడుతుంది. చూడండి, ఇలాగా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని అన్ని పెట్టుకొని ఉంచుకున్నానండి. వీటన్నిటికీ తగిన కొలతల్లో ఎలా అయితే మనం పెట్టాలనుకుంటున్నామో, మంచి టేస్ట్ రావాలంటే ఎలాంటి కొలతలు వేయాలో నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి, ఇవన్నీ కలుపుకోవడానికి ఇవి వేరేగా ఒక బేషన్ లాంటిది తీసుకున్నాను. ఇలాంటిది ఒకటండి, ఇలాంటి టబ్ తీసుకోవాలి. టబ్ తీసుకొని పావు గ్లాస్ అంటామండి, ఇది పావు గ్లాసు నిండా అంటే ఒక 2 గ్లాసెస్ ఆవపిండి వేస్తున్నాను. 2 గ్లాసెస్ ఆవపిండి, చూడండి ఇలా ఈ మెజర్మెంట్స్ లో వేసుకోండి, చాలా బాగా వస్తుంది ఉప్పు ఆవకాయ. నెక్స్ట్ ఇదే గ్లాస్కి గల్లుప్పు తీసుకుంటున్నానండి. సాల్ట్ కన్నా కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ముక్క కూడా మెత్తబడకుండా ఉంటుందండి. అందుకే ఆవకాయలకి ఎప్పుడైనా సరే కల్లుప్పుని ప్రిఫర్ చేసుకోవాలి. చూడండి, ఇది 2 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఉప్పు కూడా చూడండి, 1 గ్లాస్. కొద్దిగా తీసి పెడుతున్నాను, తర్వాత కావాలంటే కలుపుకోవచ్చండి. చూడండి, ఇది 2 గ్లాసెస్ వేసాను. అలాగే కారం అండి, 3 మ్యాంగో మిర్చి కారం అయితే టేస్ట్ బాగుంటుందండి. 3 మ్యాంగో మిర్చి కారం వేసుకుంటున్నాను. వన్ గ్లాస్. టూ గ్లాసెస్ కారం అండి వేస్తున్నాను. మిక్స్ చేసుకుంటామండి. ఫస్ట్ బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి ఈ ఆవకాయ ముక్కల్ని కూడా మనం కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటూ వెళ్ళాలండి. ఇలా కలుపుకుంటూ వీటిని ఇంకొక బేషన్లోకి యాడ్ చేసుకుంటున్నాను. నేను ఈ టబ్లోకి యాడ్ చేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా ముక్క పట్టినట్టు రుద్దాలి. రుద్దేసి ఇలా ప్రతిదీ కూడాను ఇందులో వేసుకోవాలి. అలాగే ఇంకొన్ని ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటూ ఇలాగా స్టెప్ బై స్టెప్ ని మనం ఫాలో అవుతూ వెళ్తే ఆవకాయ అనేది చాలా టేస్ట్గా బాగుంటుందండి. ఇందులో ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానండి. కొంచెం ఫస్ట్ మనం ఈ ముక్కలన్నిటిని బాగా పట్టుకోవాలి. ఫస్ట్ చూడండి, ఇలా ప్రతి ముక్కలు స్టెప్ బై స్టెప్ తీసుకోండి. ఒకేసారి అంటే అన్నిటికీ పట్టవు ఫ్రెండ్స్. చూడండి, ఇలా కొద్ది కొద్దిగా ముక్కల్ని నేను యాడ్ చేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా కారాన్ని మనం ఇలా రుద్దుతూ ఉండాలండి. ముక్కలకి రుద్దుతూ ఉంటే అది కొంచెం బాగా పడుతుందండి. చూసారా ఎంత రెడ్గా వస్తున్నాయో ముక్కలు కూడాను. చూడండి, చూసారా ప్రతి ముక్కని కూడా మనం బాగా పట్టినట్టు ఇలా రుద్దుతూ ఉండాలండి. చూడండి, నేను ఎలా స్మాష్ చేస్తున్నాను. ఇలా గట్టిగా కూడా మనం ప్రెస్ చేసి ముక్కలకు బాగా పట్టినట్టు చేయాలి.
చూడండి ఆ ముక్కలన్నిటిని బాగా పట్టించుకొని టబ్బులో నుంచి మళ్ళీ వేరే బేసిన్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మీకు ఇవి ఏమేమి వేస్తున్నానో కనిపించాలి కదండి, అందుకోసమని నేను వేరే బేసిన్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసుకున్నాను. చూడండి ఇందులో కొద్దిగా మెంతులు, చూడండి కొద్దిగానే వేయాలి, కొద్దిగా మెంతులు వేసుకోవాలి. అండ్ గుడ్లు వేసుకోవాలి. ఇలా తొక్కలు తీసుకొని ఈ గుడ్లని కొంచెం మనం మెత్తగా కాకుండా స్ట్రాంగ్గా ఉండేటట్టు ఉంటుంది. పచ్చడి కూడా చాలా బాగా టేస్ట్గా వస్తుందండి. పచ్చడి ఇందులోనే ఇలా వేసుకోవాలండి. వెల్లుల్లి చూడండి, వెల్లుల్లి గుడ్లని మనం ఇలా యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ యాడ్ చేసుకున్న తర్వాత దీనికి తగిన ఆయిల్, అంటే ఎంత పడుతుందో అంత ఆయిల్ అనేది మనం దీనికి యాడ్ చేసుకోవాలండి. నేనైతే ప్రెసెంట్ ముక్కలకి ఎంత అయితే పడుతుందో అంత మాత్రమే వేస్తున్నానండి. నెక్స్ట్ ఒక 1 వీక్ పోయిన తర్వాత ఇంకా ఆయిల్ అవసరమైతే వేసుకోవచ్చు. ప్రెసెంట్ మాత్రం ఎంత అవసరం అవుతుందో అంత ఆయిల్ మాత్రమే నేను ఇందులో యాడ్ చేస్తున్నానండి. చూడండి ఇదిగోండి, వేరుశనగ నూనె వేస్తే పచ్చడి అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి. అంటే పల్లీల నూనె అంటాం కదా, అదేనండి. కొంచెం జాగ్రత్తగా వేసుకోండి, ముక్కలన్నిటికీ బాగా పడుతుంది. ఇలా స్ప్రెడ్ చేస్తూ వేసుకుంటే. చూసారా 1 గ్లాస్ అయింది కదండి, ఇంకొక 1 గ్లాస్ వేస్తున్నాను. చూడండి ఇంకొక గ్లాసు. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇవన్నీ ముక్కలు బాగా పడుతున్నాయండి. ఇది ఆయిల్ అనేది బాగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకే వీటిని ఒక జాడీలోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక 4-5 డేస్ నిల్వ చేసుకొని అప్పుడు టేస్ట్ చేస్తే ఆవకాయ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి, చూడండి ఉప్పావకాయ పెట్టాను కదా, ఎంత బాగా అబ్జర్వ్ అయింది, ముక్కకి ఎంత బాగా ఓటు పట్టిందో చూడండి, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. చాలా బాగుందండి టేస్ట్. మీరు కూడా ఇలాగా తయారు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఇలా ఈ విధంగా చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి. చూడండి పెట్టుకునే వాళ్ళకి ఇది ఈ వీడియో చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చూడండి ఎంత బాగుందో.